దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అబ్జార్బ్ చేసుకోవాలి. ఒకటి రెండు ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. అట్లాగే దేశవ్యాప్తంగా ఒక ముసాయిదా చట్టం పంపించింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి. ఈ చట్ట ప్రకారం ఏంటంటే సర్వే చేసేయాలి, ఇవాల్టి రోజున ఎవడు పొజిషన్లో ఉన్నాడు. వీటిలో కొన్ని కాంట్రవర్సీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మామగారు బతుకున్న రోజుల్లో ఆయన ఆయన దగ్గర ఎవరో అప్పు తీసుకున్నారట. అప్పు తీసుకుని అది తీర్చలేక ఆయనకి వాళ్ళ భూమి రాసి ఇచ్చారు. ఆ భూమికి సంబంధించినటువంటిది ఆ కాగితాలు మా మామగారు ఎవరికి ఇవ్వాల, ఆయన చనిపోయారు. ఆయన తర్వాత మా చిన్న మామగారి దగ్గర పెట్టిలో ఉన్నాయి, ఆ మధ్యన ఇచ్చారు. అది తీసుకుని మా అత్తగారు ఆ ఊరు వెళ్తే అప్పటికి 3 సార్లు అమ్ముకోవడం కొనుక్కోవడం కూడా అయిపోయింది. ఆవిడేమంటుంది, అది ఖాళీ చేయించమంటది. వాళ్ళు ఇప్పుడున్నటువంటి అతను ఎవరు ఖాళీ చేయించాలి? ఇప్పుడు 3 తరాలు. నేను కానివ్వండి అన్నాం అనుకోండి, మన మీద ఇష్యూ అవుతుంది. లేకపోతే సాయి భూముల పంచాయతీ అని కూడా ఎందుకు వచ్చిన గొడవమ్మ మనకి, ఆ వచ్చేది ఎంతో అంటే లేదా ఇక్కడ 50,000 1,00,000 పలుకుద్ది అంటే ఇప్పుడు దానికోసం మనం వెళ్ళి ఆ గొడవలంతా పడక్కర్లేదు, పథకని ఇండాలని వదిలేసి ఇప్పుడు ఇట్లాగా ఇప్పుడు అదేమవుతుంది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ఒరిజినల్ యజమాని ఎక్కడో అక్కడ రికార్డులో ఉంటది కదా, వాళ్ళు రాసిస్తేనే చెల్లుబాటు అవుతుంది. అలా అయితే మధ్యలో ఆక్రమణలు చేసుకున్న వాళ్ళు, దందాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డున పడతారు కదా. అదే ఇప్పుడు ఈ గొడవ అంతటికి కారణం. ఇవాళ కోర్టులలో